కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. వన్డేల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. విరాట్ కెరీర్లో ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ కొన్ని సెంచరీస్ మాత్రం అవి చాలా స్పెషల్. ఎందుకంటే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మాత్రమే అవి వచ్చాయి. అవి ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది ఓసారి లుక్కేద్దాం పదండి. 2019 ఆగస్టు, 2022 ఆగస్టు వరకు విరాట్ కోహ్లీకి సెంచరీస్ లేవు. రన్స్ చేస్తున్నాడు కానీ ఒక్క సెంచరీ కూడా లేదు. ఆ సమయంలో విరాట్ తన ఫామ్ లేక సతమతమయ్యాడు. కానీ సెంచరీ ఒక్కటి కూడా చేయలేదు. 3 ఏళ్లు తన బ్యాట్ టైం నడిచింది. సరిగ్గా ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ మీద కోహ్లీ సెంచరీ చేశాడు. అప్పటి వరకు 70 సెంచరీలు కొట్టినా 71 సెంచరీ కొట్టడానికి పెద్ద యుద్ధమే చేశాడని చెప్పాలి. ఆ సమయంలో ఎన్నో ట్రోల్స్ను ఎదుర్కొన్నాడు. 2022లో ఆఫ్ఘనిస్తాన్ మీద 71 సెంచరీని కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పూర్తి చేశాడు. మళ్ళీ 2022లో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ మన టీమిండియాతో జరిగింది. అదే టైంలో అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ ఇంజురీ వల్ల 3 వన్డేలకు దూరమయ్యాడు. అప్పుడు కెప్టెన్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించాడు. ఆ వన్డే సిరీస్లోనూ కోహ్లీ 166 పరుగులు చేసి వన్డేల్లో కూడా తన ఫామ్ని ఇంప్రూవ్ చేసుకొని విమర్శించిన నోర్లను మూయించాడు. ఇప్పుడు కోహ్లీ టెస్ట్, టీ20 సిరీస్కు రిటైర్మెంట్ అయ్యాడు. వన్డే ఫార్మాట్ ఒక్కటే ఆడుతున్నాడు. రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా 2 డక్అవుట్స్ అయ్యాడు. 3వ వన్డేలో 70 పరుగులు చేసి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ తన మార్కుని చూపించలేకపోయాడు. కానీ ఈసారి కూడా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్గా రాహుల్ సెలెక్ట్ అయ్యాడు. అది కూడా శుభ్మన్ గిల్ గాయంతో దూరం కావడంతో కేఎల్ రాహుల్ను సెలెక్ట్ చేశారు. ఇక సౌత్ ఆఫ్రికాతో తొలి మ్యాచ్లో సెంచరీ బాదాడు విరాట్ కోహ్లీ. మరోసారి తన ఫామ్ ఏంటో నిరూపించి సత్తా చాటాడు. కోహ్లీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా రాహుల్ కెప్టెన్సీలో అంతా లక్కీ అని చెప్పాలి. దీని అంతటికి కారణం కేఎల్ రాహుల్ కెప్టెన్సీ. విరాట్ కోహ్లీకి లక్కీ మార్క్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.